హైటెక్ సిటీలో నెట్ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ రావడం అంటే సాక్షాత్ హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్టే అన్న సీఎం. మళ్లీ తెరపైకి లిక్కర్ కేసు, కవితకు నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు. తెలంగాణలో ఒంటిపూట బడులు ఈ నెల 15 నుంచి కొత్త వేళలో. నేడు క్యాప్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ తో విశాఖపట్నంలో భేటీ అయిన రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. అభివృద్ధిని అడ్డుకుంటే సహించం, అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. జగన్ ఒక్కడే కాదు, కోట్లాది కార్యకర్తల పార్టీ వైసీపీ. ఆవిర్భావ వేడుకల్లో జగన్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ ను గ్లోబల్ కంటెంట్ హబ్ గా మార్చే దిశగా మరో భారీ అడుగు పడింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తన ఐలాండ్ స్టూడియోస్ గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ వర్చువల్ ప్రొడక్షన్ హబ్ ను హైటెక్ సిటీలో ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ రావటం అంటే సాక్షాత్ హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే అని అన్నారు. నెట్ఫ్లిక్స్ తో కలిసి పనిచేయాలని తన కల నేడు నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. నెట్ఫ్లిక్స్ సంస్థకు ఇది ఇండియాలో 2వ కార్యాలయమని చెప్పారు. 4th సిటీగా పిలుస్తున్న ఫ్యూచర్ సిటీలో నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఈ సంస్థకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని, ఇక్కడ పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. తన చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వీసీఆర్ల నుంచి నేడు బాహుబలి, RRR, కల్కి వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాల వరకు వచ్చిన మార్పులను సీఎం గుర్తు చేసుకున్నారు. చెన్నై నుంచి టాలీవుడ్ ను హైదరాబాద్ కు తెచ్చిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, హీరో రానా దగ్గుపాటి, నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్ ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా, రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు, అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది, మన లైఫ్లో కొన్ని డెసిషన్. సో హైదరాబాద్ నగరము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో రావడానికి, ప్రపంచాన్ని ఆకర్షించడానికి చెన్నైలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆనాడు నాట్ టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ have been focusing on Hollywood. So today I'm happy to announce that హైదరాబాద్ నగరము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో రావడానికి
ప్రపంచాన్ని ఆకర్షించడానికి చెన్నైలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు ఈ నగరానికి తీసుకురావడం, ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి టాలెంట్ ని ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించడం తోటి ఈ రోజు టాలీవుడ్ కి నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై డ్రీమ్. ఐ హావ్ టోల్డ్ మెనీ టైమ్స్ విత్ మై కలీగ్స్ అండ్ my friends, this is the place for not Tollywood, Collywood, Bollywood. I've been focusing on Hollywood. So today I'm happy to announce that if Netflix is here, I can say authoritatively the Hollywood is here. So my dream is going to come true. Sincerely I'm welcoming Netflix and Eyeline CEO Mr. Jeff. We are there to support you expand like anything. I've instructed to my IT and Industries Minister, we are going to construct a city. It is called Bharat Future City. It is coming up around 30,000 acres nearby airport. So we are going to construct a big city. In that big city, we are going to construct an AI city. So I have told my people, I'm offering to establish your institution there. I'm going to allot you land. Fortune 500 companies. Next 10 years, I'm going to attract every company. Out of 500, I'm going to attract to establish in my Bharat Future City. So that is what my dream. I've assured by 2034 my state is going to reach $1 trillion economy. By 2047 my state is going to reach $3 trillion economy. Your investment is safe. You people are going to make profits. Come join Telangana. Telangana is rising. Telangana means business. Thank you. I'm not authorized to talk. మాట్లాడు మీకు అసలు ఇది భయ్యా ప్లీజ్ ఓకే వెళ్ళిపోతుంది ప్లీజ్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈ రోజు సిబిఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసానికి వెళ్లిన సిబిఐ అధికారులు ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద మరోసారి అలజడి మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం సిబిఐ అధికారులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె ఎక్కడ అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్ కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5గురికి కూడా సిబిఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి ఉన్నారు. కాగా ఢిల్లీ మద్యం విధానం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు తాజా పరిణామాల్లో భాగంగా కవితకు నోటీసులు అందజేశారు. I'm not authorized to talk. మాట్లాడు మీకు అసలు ఇది భయ్యా ప్లీజ్ ఓకే వెళ్ళిపోతుంది ప్లీజ్ రైట్ I'm not authorized to talk. మాట్లాడు మీకు అసలు ఇది భయ్యా ప్లీజ్ ఓకే వెళ్ళిపోతుంది ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్ ప్లీజ్ ఓకే తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు, హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12:30 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు
పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా సాధారణ హాఫ్ డే టైమింగ్స్ ను పాటిస్తాయి. ఏడమ్మా క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ డేటా సెంటర్ హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోని అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని, మరో 3 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుందని స్పష్టం చేశారు. దేశంలో మరే ప్రాంతంలోనూ లేని ఐటీ ఎకోసిస్టమ్ విశాఖపట్నానికి మాత్రమే సొంతమని, అన్ని విధాల అనుకూలతలు కలిగిన విశాఖలో 20,000 ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంటెడ్ పైప్ లైన్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్మెంట్ పార్ట్నర్ గా వ్యవహరించండి. క్యాప్ జెమినీ డెడికేటెడ్ క్వాంటమ్ వర్టికల్ ను స్థాపించడమే కాక ఆప్టిమైజేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో ఎంటర్ప్రైజెస్ కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచ స్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాలని క్యాప్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. Proud moment for Andhra Pradesh and more so for India as we gather here for this groundbreaking ceremony, a very special project dear to my heart, the Autonomous Maritime Shipbuilding and Systems Center by Sagar Defence Engineering. While I was driving here to this foundation ceremony, it brought back memories because this is the main road that I walked on. I did a Padayatra, 226 days, 3,132 kilometers. I walked on these roads. I met the fishermen here and I promised to them, yes, I will stand by you. I will change your life, your children's life. So for me, this project hits home. It's more personal. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా అటవీ క్లియరెన్స్ ల అంశంపై చర్చ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ ముఖ్యమైనప్పటికీ దాని సాకుతో గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. పాపికొండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్వెల్స్ వంటి కనీస అవసరాలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసినప్పుడు అటవీ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. గిరిజనులకు కనీస అవసరాలైన నీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాత రహదారులపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికి కూడా అభ్యంతరాలు తెలపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల వ్యవహార శైలిపై తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ ధోరణిని తక్షణమే మార్చుకోవాలని హెచ్చరించారు. అటవీ శాఖ సంబంధిత సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నివేదించాలని సూచించారు. పాపికొండల ప్రాంత సమస్యలను ఏలూరు జిల్లా కలెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కలిసి కూర్చొని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండు సమాంతరంగా సాగాలని, ఎక్కడ పనులు కుంటపడకూడదని ముఖ్యమంత్రి సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. 24లో ఇండస్ట్రీ సార్ ఇంకా ఒక్క ఇష్యూ సార్
వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఇస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం ఏ సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలో సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 ఇయర్స్ సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. అది మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. మేము ఇస్తాం సార్, ఏజెన్సీ ప్రాబ్లం లేదు సార్ అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజాలు ఏం చేస్తా తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గాని. నేను నా సర్వీస్ నేను ఇది కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్. And then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే ఎగ్జిస్టింగ్ రోడ్ ఒకటి ఉంది, దాని మీద గ్రావెల్ వేసుకుంటూ మెటల్ వేసుకుంటూ దానికి అబ్జెక్షన్. మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మనం శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small suggestion, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్, అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 తరం. ఇప్పుడు నేను స్టేట్ లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు, ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఏపీ వ్యాప్తంగా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. నల్ల కాలువలో ఇచ్చిన ఒక్క మాట కోసం పార్టీ ఆవిర్భావం అయినట్లు వెల్లడించారు. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు వైసీపీ అర్థం చెప్పిందన్నారు. వైసీపీ అనేది ఒక జగన్ది కాదు, కోట్లాది మంది కార్యకర్తలదన్నారు. ఆ రోజు జగన్ అనేవాడు ఒక్కడేనని అన్నారు. జగన్ ఎప్పుడు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేశారని విమర్శలు గుప్పించారు. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదని ధీమా వ్యక్తం చేశారు. కారణం జగన్ కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న వైసీపీ కార్యకర్తల మీదనే ఉందన్నారు. నేను నమ్ముకున్న దేవుడు, ప్రజలు ఇద్దరు తోడుగా ఉన్నారు. వైసీపీ ఎప్పటికీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, తనతో పాటు నడిచే కార్యకర్తలు కాలర్ ఎగరేసి అదిగో అతడే మా నాయకుడు, అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ ఎప్పుడు అడుగులు వేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా and one MLA, and then we ended up at 20 MLAs and 2 MPs. Today we have 10 MPs and 70 MLAs plus. So another 5 years we will come back. కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింకి రేపు పొద్దున నాంది కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. అది జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. విలువలు, విశ్వసనీయత పునాదిగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క జగన్ది కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను.